డాక్టర్ మూలా సుబ్రహ్మణ్యం రాసిన హృద్యమమైన కథ కొండవాగులో బంతి. ప్రచురణ 2007 సంవత్సరంలో. ఐఐటి ఖరగ్పూర్లో పీహెచ్డీ చేరిన 2 ఏళ్లకి ఒక కాన్ఫరెన్స్ పేపర్ ప్రచురించగలిగాను. అది కూడా ఎంతో మంచి పేరు ఉన్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ ఐఐఎస్సిలో జరుగుతూ ఉండడంతో బెంగళూరు వచ్చాను. నా ప్రెజెంటేషన్కి మంచి స్పందనే వచ్చింది. ఈ విషయం మా గైడ్కి ఫోన్ చేసి చెప్పాలని బయటకు వచ్చాను. మొబైల్ ఆన్ చేసేసరికి 2 కొత్త మెసేజులు వచ్చాయి. ఒకటి ఎప్పటిలాగనే మొబైల్ సర్వీస్ క్యారియర్ విషెస్ యూ ఎ ప్లెజెంట్ స్టే ఇన్ కర్ణాటక అని. మరొకటి హిమబిందు దగ్గర నుంచి, రవి ప్లీజ్ కాల్ మీ ఇమ్మీడియట్లీ, బిందు. ముందు గైడ్కి ఫోన్ చేసి విశేషాలన్నీ చెప్పేసి వెంటనే హిమబిందుకి ఫోన్ చేశాను. అర్జెంటుగా నన్ను కలవాలట. ఎందుకో కలిసినప్పుడే చెప్తుందట. ప్రస్తుతం భద్రాచలంలో ఉందట. ఆమెను భరించడం కష్టం. ఆమెలో ఒక సెలయేరుతో పాటు ఒక జలపాతం కూడా ఉంది. ఒక్కోసారి వెల్లువెత్తినట్టు మెయిల్స్, ఫోన్స్ కురిపిస్తుంది. ఒక్కోసారి కొన్ని నెలల పాటు మౌనంగా ఉండిపోతుంది. నేను ఇప్పుడు కలవడం కుదరదన్నా తను వినదు. అందుకని ఇవాళ కాన్ఫరెన్స్ అయిపోగానే ఒక ఫ్రెండును కలవడానికి వైజాగ్ వెళ్తున్నానని, ఎల్లుండి అంతా అక్కడే ఉంటానని, ఎల్లుండి వైజాగ్ రాగలిగితే కలవచ్చునని చెప్పాను. సరే అయితే జాన్ 12, 6 o'clock, ఆర్కే బీచ్ అని చెప్పి పెట్టేసింది. ఆమెను మొదటిసారిగా రాజమండ్రిలో కలిశాను. నేను hermitry.com వెబ్సైట్కి రాసిన ఎ మోడర్న్ బుద్ధ నీడ్ నాట్ సిట్ అండర్ బోధి ట్రీ అన్న వ్యాసం చదివి నాకు మొదటిసారిగా మెయిల్ చేసింది. నా ఫిలాసఫీ ఆమెకు నచ్చిందని. ఆ తర్వాత మా మధ్య చాలా మెయిల్స్ నడిచాయి. తన ఇష్టాయిష్టాలన్నీ రాసేది. తనకి నదులంటే ప్రాణమని, భారతదేశంలోని నదుల మీద పరిశోధన చేస్తున్నానని, ప్రస్తుతం దక్షిణ గంగ అయిన గోదావరి మీద రీసెర్చ్లో భాగంగా రాజమండ్రిలో ఉన్నానని, వీలైతే కలుద్దామని చెప్పింది. అప్పుడు నేను నా వింటర్న్షిప్ని హైదరాబాద్లో ఒక కంపెనీలో చేస్తూ ఉండేవాడిని. అది పూర్తి కాగానే ఖరగ్పూర్ వెళ్ళిపోతూ మధ్యలో రాజమండ్రిలో దిగాను. ఆ రోజు నాకు బాగా గుర్తు. సాయంత్రం గోదావరి ఒడ్డున ఇద్దరూ కూర్చున్నాం. తను లేత నీలిరంగు చీర కట్టుకుని ఉంది. పొట్టి, పొడవు, లావు, సన్నం కాని రూపం ఆమెది. సంధ్యాకాంతి ఆమె మొహం మీద పడి మెరుస్తోంది. కొంచెంసేపు నిశ్శబ్దం తర్వాత, అంత పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తారు కదా, ఏమైనా మాట్లాడండి మరి అంది నవ్వుతూ. మీ మెయిల్స్, అభిప్రాయాలు చూసి మీరేదో జీన్స్ ప్యాంట్లు, స్లీవ్లెస్సులతో ప్రత్యక్షమవుతారని అనుకున్నా గాని ఇలా అచ్చతెలుగు తనుపు బాపు బొమ్మలా ఉంటారని అనుకోలేదు అన్నాను. మామూలుగా ఎలా ఉన్నా నది ఒడ్డుకు వచ్చేటప్పుడు మాత్రం చీర కట్టుకోవాలని అనిపిస్తుందట. అటు చూడండి, గోదావరికి సూర్యుడు బంగారు చీర కడుతున్నాడు అని చూపించింది. నిజంగానే సంధ్యాకాంతి గోదావరి మీద పడుతున్న ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. ఇంకా నయం, కస్తూరిగా మారి నీ నుదుటినే చేరి కడదాకా కలిసుండనా అని సూర్యుడు గోదావరితో పాట పాడుతున్నాడనలేదు అని నవ్వాను. ఆమె నవ్వింది. మీ నిహిలిజం, టావో ఫిలాసఫీ చదివి మీరేదో పరమజిడ్డుగా, బట్టతల, గుబురుగడ్డంతో ఉంటారనుకున్నా. తీరా చూస్తే మీరేమో ఆమీర్ ఖాన్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చి జంధ్యాల సినిమాలో రాజేంద్ర ప్రసాదుల జోకులు కూడా వేస్తున్నారు. సరే కాని మీ గురించి చెప్పండి. నా గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదండి. చాలా వరకు మీకు తెలిసిందే. రేపే చావు నా తలుపు తడుతుందని ఊహించుకుని ఈవాళను గడపడం అన్నిటికన్నా ఇష్టమైన పని. అలా బ్రతకడంలో గొప్ప థ్రిల్ ఉంది. ఇవి కాక మ్యాథమెటిక్స్, మ్యూజిక్ నా ప్యాషన్స్. ఓహో, అయితే మీరు నేను ఇలా సరిగ్గా ఈ సాయంత్రం గోదావరి ఒడ్డును కలుసుకుని కబుర్లు చెప్పుకోవడంలో ఎన్ని కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్ సాల్వ్ అయి ఉంటాయో చెప్పుకోండి చూద్దాం అని ఆమె నవ్వింది. నవ్వినప్పుడు ఆమె కళ్ళు సగం మూసుకుపోతాయి. అమాయకత్వం, కొంటెతనం కలబోసిన కళ్ళు. కోపం వచ్చినప్పుడు కళ్లతోనే అవతల వ్యక్తిని అదుపులో పెట్టగల కళ్ళు ఈమెవి అని అనుకున్నాను. ఆమె కళ్ళలోకి అలా తదేకంగా చూస్తూ ఉంటే బాగుండదని చూపులు మరల్చాను.
నా గురించి అడిగారు గాని, మీ గురించి చెప్పనే లేదు అన్నాను. మెయిల్స్‌లో చెబుతూనే ఉన్నానుగా. డ్యాడీ పెద్ద కాంట్రాక్టర్. చెన్నైలో. పక్కా బిజినెస్ మైండెడ్. పోటీ వచ్చిన వాళ్ళని నామరూపాలు లేకుండా చేసేస్తాడు. చిన్నప్పుడు ఏదో ఒక చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారితే అమ్మ పీక పిసికి చంపేశాడు. 2 నెలలు తిరక్కుండానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అంతా సవితి తల్లిని అంత క్రూరంగా ఎందుకు చిత్రీకరిస్తారో అర్థం కాదు కానీ, నన్ను మాత్రం కన్నతల్లి కన్నా సవితి తల్లే బాగా చూసుకుంది. చూసుకుంటోంది కూడా. ఇక నాకో తమ్ముడున్నాడు. చదువు పెద్దగా అబ్బలేదు కానీ, బిజినెస్‌లో తండ్రిని మించిపోయిన తనయుడు. రోజుకో అమ్మాయితో తిరుగుతాడు. అయితే ఎవరినీ వెంటపడి వేధించడు. పెళ్లి చేసుకుంటానని, ప్రేమ అని అబద్ధాలు కూడా చెప్పడు. అయినా బోలెడు మంది అమ్మాయిలు వాడి చుట్టూ ఎందుకు చేరతారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంటి నిండా ఎప్పుడూ నౌకర్లు, కార్లు, ఐశ్వర్యం వీటన్నిటి మధ్య పెరిగిన ఈ రీసెర్చ్‌లో నాకు కొంత ప్రశాంతత లభిస్తోంది. డ్యాడీ నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పటికీ రీసెర్చ్ అని, అదని, ఇదని కొన్ని నెలల పాటు ఇంటికి దూరంగా ఉన్నా ఏమీ అనడు. ఇలా ఆమె చెప్పుకుంటూ పోతూ ఉంది. నాకు ఎందుకో తన మాటలు వింటూ ఉంటే తామర పువ్వు గుర్తుకొచ్చింది. మౌనంగా ఆలోచిస్తున్న నన్ను చూసి, ఏంటండీ, మా వాళ్ళ మంచి చెడ్డలు అంచనా వేసేస్తున్నారా అని అడిగింది. ఒకరి మంచి చెడ్డలు అంచనా వేయడానికి నేనెవరినండి? అదేం లేదు. ఆమె వెంటనే, ఈ అమ్మాయేంటి, తన వ్యక్తిగత విషయాలు ఎలాంటి సంకోచాలు లేకుండా ముక్కు మోహం తెలియని, అందులోనూ మొదటిసారిగా కలిసిన వ్యక్తికి చెప్పేస్తోందనేగా మీ అనుమానం? అంది. ఈమె మనుష్యుల్ని భలే చదువుతుంది అనుకున్నా నా మనసులో. ఆమె మరోసారి నవ్వింది. నేను ఎంఫిల్ చదివే రోజుల్లో స్నేహ అని ఒక రూమ్మేటుతో సంవత్సరం పాటు ఉన్నాను. అయినా ఒకరికి ఇష్టమైన రంగేమిటో కూడా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఒంటరితనం ఒక్క దేహానికేనా? అంది సూటిగా చూస్తూ. నేనేమీ మాట్లాడలేదు. ఇంతకీ మీకు ఈ చైనీస్ ఫిలాసఫీ మీద ఆసక్తి ఎప్పుడు కలిగింది? అని అడిగింది. అంతకుముందు చాలామంది నన్నా ప్రశ్న అడిగి ఉన్నారు. నిజానికి నాకు ఈ విషయాల మీద ఆసక్తి కలిగి అప్పటికి 1 సంవత్సరమే అయ్యింది. అప్పటిదాకా నేను కూడా అందరిలాగే డబ్బు వెనక, అబద్ధాల వెనక పరిగెత్తేవాడిని. ఆ దశలో ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా చనిపోయినట్టు పీడకల వచ్చింది. ఆ రాత్రి మరి నిద్రపోలేదు. భయంతో వణికిపోయాను. అప్పుడు అనిపించింది, అసలు కలకి వాస్తవానికి తేడా ఏముందని? రెప్పలు తెరిచే వరకు కల కూడా నిజంగా జరిగిందేమో అన్నంతలా కలుగుతుంది. బహుశా మనం నిజమనుకుంటున్న ఈ జీవితం కూడా మరొక ప్లేన్లో కలేనేమో. అకస్మాత్తుగా నాకేదో రహస్యం తెలిసిపోయిన అనుభూతి. అప్పటినుండే ప్రవాహానికి ఎదురీదడం మానేసి, ప్రవాహంతో పాటు అలా హాయిగా కొట్టుకుపోతూ ఉన్నాను. అప్పుడే నేను చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి పీహెచ్‌డీ చేరాను. ఈ విషయాలన్నీ ఆమెతో చెబితే, వావ్! చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందండి మీ కథ. అయితే అది కొట్టుకుపోవడం ఎలా అవుతుంది? మీరు సెలయేటితో ఒక పర్ఫెక్ట్ హార్మనీలో ఉన్నారు. కొట్టుకుపోవడం అనే పదం తప్పు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్‌టసీ. ఆ! సెలయేరు అంటే గుర్తుకొచ్చింది. ఇంతకీ నదుల మీద పరిశోధించాల్సినంత ఏముందండి? అని అడిగాను. అసలు నా దృష్టిలో పరిశోధించాల్సిన అవసరం లేని విషయం ఏదీ లేదు. ప్రతి దానిలోనూ మనకి తెలియని లోతులు ఎన్నో ఉంటాయి కాదంటారా? అని అడిగి మళ్ళీ తనే కొనసాగించింది. నదుల గురించి ఒక్క విషయం తెలుసుకుంటూ ఉంటే భలే గమ్మత్తుగా ఉంటుంది. మనిషి, సంస్కృతి, కళలు, నాగరికత ఇవన్నీ నదులతో ఎలా మమేకమైపోయాయోనని తెలుసుకున్న కొద్దీ పట్టరాని సంతోషం కలుగుతుంది. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిన్ననే తెలిసింది. గాంధీగారు తన తల్లి చనిపోయినప్పుడు ఈ గోదావరిలోనే స్నానం చేశారట. మీకు తెలుసా? అంది. ఈ విషయాలు చెబుతూ ఉంటే ఆమె కళ్ళలో మెరుపు. అయితే ఫైనల్‌గా మీరు వైజాగ్‌లో సెటిల్ అవుతారన్నమాట అన్నాను. ఎందుకండి అని ఆమె అడిగితే, నదులన్నీ చివరికి సముద్రాన్నే కదండీ చేరాల్సింది అన్నాను. ఆమె సవ్వడి చేయకుండా నవ్వింది. శీతాకాలపు చలిగాలి నెమ్మదిగా తాకుతోంది. ఆమె గాలికి ఆమె ముంగురులు నాట్యం చేస్తూ ఉన్నాయి. రాజమండ్రి దీపాలు గోదాట్లో తమ మొహాలు చూసుకుని మురిసిపోతూ ఉన్నాయి. ఈమె కళ్ళల్లో నన్ను నేను చూసుకుని మురిసిపోతున్నట్లే. ఆకాశంలో అక్కడక్కడా పక్షులు. జనం పలచనబడుతున్నారు. చాలాసేపు అలా మౌనంగా కూర్చుండిపోయాం.
ఆమెతో మాటలతో పాటు మౌనం కూడా బావుంది. సైలెన్స్ ఈజ్ ఎవర్ స్పీకింగ్. నిజమే కాబోలు. ఇలాంటప్పుడు వేడి టీ తాగితే భలే ఉంటుంది కదండీ! నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె అంది. అయితే పదండి. అలా నడుస్తూ దగ్గరలో ఏదైనా మంచి హోటల్ ఉందేమో చూద్దాం అన్నాను. ఈ మాత్రం దానికి హోటల్ ఎందుకండి? అదిగో అక్కడ ఓ టీ బండి ఉంది. అక్కడే తాగుదాం పదండి అని తీసుకెళ్ళింది. 2 టీలు చెప్పాం. చలిగాలి రివ్వున వీస్తోంది. తను అరిచేతులు రుద్దుకొని బుగ్గలకు అద్దుకుంటోంది. వేడిగా ఉన్న టీ గ్లాసులు జాగ్రత్తగా తీసుకుని ఒకటి ఆమెకు అందించాను. ఆ సాయంత్రం ఆమెతో కబుర్లు చెబుతూ పొగలు కక్కుతూ ఉన్న టీని తాగడం అదొక అనుభవం. కాలాన్ని కట్టివేసిన ఆ క్షణంలో నిన్న లేదు, రేపు లేదు, ఆమె లేదు, నేనూ లేను. అనంతంగా విస్తరించిన వర్తమానం మాత్రమే ఉంది. ఆ తర్వాత ఒక రిక్షా మాట్లాడుకుని రాజమండ్రిలో కొంచెం సేపు తిరిగి టిఫిన్ చేసి రాత్రి 8:30కు స్టేషన్కి చేరుకున్నాం. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సరిగ్గా 9 గంటలకు వచ్చింది. రీసెర్చ్‌లో భాగంగా తను గోదావరిని వివిధ ప్రాంతాల్లో తీసిన అరుదైన ఫోటోలు ఉన్న ఆల్బమ్‌ను నాకు బహుమతిగా ఇచ్చింది. నేను 'ద మైటీ అండ్ మిస్టికల్ రివర్స్ ఆఫ్ ఇండియా' అనే పుస్తకాన్ని ఇస్తే అందుకుని ఆ కవర్ పేజీని కన్నతల్లి చిన్నబిడ్డను తడిమినట్టు తడిమి మురిసిపోయింది. రైలు మెల్లగా కదిలిపోతూ ఉంటే ఆమె చేతులు ఊపుతూ ఉన్న దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను తర్వాత ఖరగ్పూర్కు వెళ్ళిపోయి మళ్ళీ నా రీసెర్చ్‌తో బిజీ అయిపోయాను. ప్రొఫెసర్స్ నుంచి కూడా చాలా ఒత్తిడి ఉండేది. ఆమె అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేది. పొరపాటున మా ప్రొఫెసర్ కాస్త ఇబ్బంది పెడుతున్నాడని చెబితే, మిమ్మల్ని ఇంకెవరో ఎలా ఇబ్బంది పెట్టగలరండి అనేది. తన మాటలు వింటే నేను ఇంకా ఎంతో ఎదగాలి అని అనిపించేది. నేను పగలు రాత్రి రీసెర్చ్ ప్రాబ్లం గురించి ఆలోచించేవాడిని. తన నుంచి కూడా సడన్‌గా మెయిల్స్, ఫోన్స్ ఆగిపోయాయి. బహుశా బిజీగా ఉందేమో అని నేను కూడా మెయిల్ చేయలేదు. తర్వాత ఒకసారి కాశీ నుండి ఫోన్ చేసింది. నీలాచల్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరుతున్నా, వీలైతే ఖరగ్పూర్‌లో స్టేషన్‌కి రమ్మని. ఆమె గొంతులో ఏదో తేడాని నేను గుర్తించకపోలేదు. స్టేషన్‌కు వెళ్ళాను. చాలా గంభీరంగా ఉంది. ఏంటి అంత సీరియస్‌గా ఉన్నారు అని అడిగితే, నది కూడా అప్పుడప్పుడు గంభీరంగా ప్రవహించాలి కదండీ అని అంటూ, తత్వశాస్త్రం, సాహిత్యం మనిషిని అవసరమైన సమయాల్లో ఎంతవరకు ఆదుకుంటాయంటారు అని అడిగింది. జరగరానిదేదో జరిగిందని తెలుస్తోంది. ఏం జరిగిందండి అని అడిగితే, వాళ్ళ తమ్ముడు ఏదో యాక్సిడెంటులో చనిపోయాట. చిన్నప్పుడు 2 పిల్లల్ని యాక్సిడెంట్ నుండి తప్పించినందుకు గవర్నమెంట్ వాళ్ళు బ్రేవరీ అవార్డు కూడా ఇచ్చారని, ఇప్పుడు అదే యాక్సిడెంట్‌కి తమ్ముడు బలైపోయాడు అని అంది. తన చేతిని నా 2 చేతుల మధ్యకి తీసుకున్నాను. ఆమె నిశ్చలంగా ఉంది. చచ్చు ఓదార్పు మాటలతో ఆ సమయాన్ని కలుషితం చెయ్యదలుచుకోలేదు. మౌనంగా ఉండిపోయాను. రైలు కదిలిపోయింది. ఈ స్టేషన్‌లో కొందరిని దించేసినట్టే రైలు తనని కూడా తన స్టేషన్‌లో దించేసి మౌనంగా కదిలిపోతుంది. ఇంతే. చివరికి మిగిలేది ఇంతే. అనంతానంత వైరుధ్యాల మనిషి జీవితంలో పరమ పవిత్రమైనది మృత్యువు ఒక్కటే. పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే. లోతుగా చూస్తే చావు, పుట్టుక వేరువేరు కాదు. జీవితానికి అర్థమేమిటన్న ప్రశ్నే అర్థరహితంగా తోచింది ఆ క్షణంలో. జీవితానికి అర్థమేమిటి? జీవితానికి అర్థం జీవించడమే. లైఫ్ ఈజ్ ఎ ర్యాండమ్ ఈవెంట్. ఎ బాల్ ఇన్ ద మౌంటైన్ స్ట్రీమ్. బరువెక్కిన మనసుతో వెనక్కి వచ్చేశాను. తరువాత కొన్ని నెలల పాటు ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదు. తను ఏకాంతంగా గడపాలనుకున్నప్పుడు మొబైల్ నంబర్ మార్చేస్తుంది. ఇంటి నంబర్ ఎప్పుడూ ఇవ్వదు. అయినా ఆమె ఇంట్లో ఎప్పుడైనా ఉంటేగా. బహుశా ఒక దగ్గర నిలవలేని తత్వమే ఆమెని నదులకు దగ్గర చేసి ఉండొచ్చు. అసలు ఆమె నదుల మీద పరిశోధన చేస్తోందా? లేక తనని తనే శోధించుకుంటోందా? అకస్మాత్తుగా ఏ లోతుల్లోనో ఒక మెరుపు. లోపల, బయట, చావు, పుట్టుక, మంచి, చెడు ద్వంద్వాలన్నీ మాయమయ్యాయి ఆ క్షణంలో. హిమబిందుకి అవధుల్లేవు.
ప్రకృతిని ఉన్నది ఉన్నట్టుగా ఆమె చూస్తుంది. అంతేగాని తర్కంతో ముక్కలు ముక్కలుగా కోసి చూడదు. అసలు ఆమె, ప్రకృతి వేరు కాదు. సకల జగత్తులోనూ ఆమె నిండి ఉంది. పువ్వులు, పక్షులు, సెలయేళ్ళు, ఆకాశం, హిమబిందు. అంతే. బుద్ధిజంలో ఒక మాట చెబుతారు. ఎక్స్పాండ్ ద ఐ ఇన్ యూ టు ఫిల్ ద ఎంటైర్ యూనివర్స్ అని. ఈ భావాలన్నీ ఒకచోట చేర్చి నాన్ డ్యుయాలిటీ అండ్ వన్ ఆర్ నాట్ సినానిమ్స్ అని నేను రాసిన ఆర్టికల్ని చూసి ఒకరోజు సడన్గా ఫోన్ చేసింది. చాలా చక్కగా రాశానని మెచ్చుకుంది. తను తలకావేరికి వెళ్తోందట. మిమ్మల్ని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంటుంది బిందు. ఒక నదిలో ఉన్న వైరుధ్యాలు, మలుపులు మీ జీవితంలో కూడా ఉన్నాయి అని నేనంటే, ఈర్ష్య, అసూయ మొదలైన పదాలన్నీ తుడిచెయ్యాలనే ప్రయత్నంలో ఉన్న మీరు అనవసరంగా వాటిని గుర్తు తెచ్చుకోకండి. ద పాత్ ఈజ్ వితౌట్ ఎనీ డిఫికల్టీ. గో ఆన్ జస్ట్ లైక్ ఎ బాల్ ఇన్ ద మౌంటైన్ స్ట్రీమ్. మీ ఆర్టికల్లో రాసిన విషయాలే అని నవ్వేది. ఇలా ఎన్నో జ్ఞాపకాలు. ఆమెను చూస్తే చదివే కొద్దీ పుటలు వచ్చే నవలలాగా కనిపిస్తుంది. ఇంతకీ ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు కలవాలందు? ఆమెను అర్థం చేసుకోవడం కష్టం. మిగతా వాళ్ళకి అతి సాధారణంగా కనిపించే విషయాలు ఆమెకు మాత్రం చాలా పెద్ద విషయాలు. మిగతా వాళ్ళకి చాలా గొప్పగా అనిపించే విషయాలకి ఆమె అస్సలు ప్రాధాన్యమివ్వదు. ఒకసారి ఇలాగే ఫోన్ చేసి, ఇవాళొక గొప్ప పని చేశాను తెలుసా అంది. ఏమిటని అడిగితే, తెల్లవారుఝామున గులాబీ పువ్వు మీద కూర్చుని నన్ను నేను ఫోటో తీసుకున్నా అంది. వాట్ ఎన్ ఎక్స్‌ప్రెషన్! అప్రయత్నంగా ఇవే మాటలు నా నోట్లో నుంచి వెలువడ్డాయి. ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. నేనిదంతా చేస్తుంటే మీరు దూరం నుంచి చూస్తున్నారు అంది. నేనెప్పుడు చూశానా అని అనుకుంటూ ఉంటే, తమరు అప్పుడే నిద్రలేచి ఆకాశంలో మార్నింగ్ వాక్‌కి వచ్చారుగా, గుర్తులేదా అని నవ్వింది. అప్పటికి గాని నా పేరు రవి అని నాకు గుర్తు రాలేదు. ఎల్లుండి కలిసినప్పుడు కూడా ఇలాంటి మంచు బిందువు స్టోరీ ఏదో చెబుతుందని నిర్ధారణకు వచ్చేసి, ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి కాన్ఫరెన్స్‌లో నిమగ్నమయ్యాను. కాన్ఫరెన్స్ అయిపోగానే బెంగుళూరులో కలవాల్సిన కొంతమంది ఫ్రెండ్స్‌ని కలిసి, మరికొన్ని పనులు పూర్తి చేసుకుని, రాత్రికి భోజనం చేసి 11 కల్లా బెంగుళూరు సెంట్రల్ స్టేషన్‌కి చేరుకున్నాను. గౌహతి ఎక్స్‌ప్రెస్ అప్పటికే ప్లాట్‌ఫామ్ మీద ఉంది. అందులోకి ఎక్కి నా బర్త్ చూసుకుని కూలబడ్డాను. చాలా అలసటగా ఉండడంతో వెంటనే నిద్ర పట్టేసింది. తెల్లారేసరికి రైలు చెన్నై చేరుకుంది. మొహం కడుక్కొని కాఫీ తాగి కాసేపు పేపర్ చదివి పక్కన పెట్టేశాను. అదేంటో కిటికీ పక్కన కూర్చుంటే ఏదీ చదవాలని అనిపించదు. అలా బయటికి చూస్తూ గంటలు గంటలు గడిపేయవచ్చు. ఇదే కిటికీ ప్రక్కన ఎంతోమంది కూర్చొని ఉంటారు. ఏ ఒక్కరి ఆలోచనలు ఒకేలాగా ఉండవు. అయినా కిటికీ మాత్రం అమాయకంగా ఎవరికైనా ఒకే దృశ్యాన్ని చూపుతుంది. అందరిలాగే నేను కూడా రైలు కిటికీలో నుంచి అనంతంలోకి విస్తరిస్తూ ఉంటాను. డిసెంబర్ చలిరాత్రి రాజమండ్రిలో నాకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చి, నేను కిటికీ పక్కన కూర్చున్నప్పుడు ప్లాట్‌ఫామ్ మీద నిలబడి హిమబిందు అన్నమాటలు ఎందుకో గుర్తుకు వచ్చాయి. అందరిలాగనే నేను కూడా రైలు కిటికీలో నుంచి అని అన్నప్పుడు నేను అనడంలో ఎంత అర్థముంది. కిటికీలో నుంచి దూరంగా ఏవో శిఖరాల మీద ఆమె ఒక్క క్షణం కనిపించి మాయమయింది. ఇంతకీ ఇంత అర్జెంటుగా ఎందుకు కలవాలందు? వైజాగ్ చేరే వరకు మళ్ళీ అవే నా ఆలోచనలు. వైజాగ్ చేరేసరికి రాత్రి 9 అయింది. ట్రైన్ దిగగానే తనకు ఫోన్ చేశాను. భద్రాచలంలో అప్పుడే బయలుదేరుతున్నా, ఉదయానికల్లా వైజాగ్‌లో ఉంటా అని అంది. మర్నాడు సాయంత్రం 6 గంటలకు ఆర్కే బీచ్‌లోని రామకృష్ణాశ్రమంలో కలవాలని నిర్ణయించుకున్నాం. నేను కొంచెం ముందుగా వెళ్ళాను. ఆశ్రమంలో చాలామంది ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. నేను కూడా ఒక చాప తీసుకుని కూర్చున్నాను. కొంతసేపటికి ఆమె వచ్చింది. మౌనంగా కాసేపు కూర్చున్నాక వెళదామా అన్నట్టుగా కంటితోనే సైగ చేసింది. లేచి ఆర్కే బీచ్‌లోకి నడిచాం. బీచ్‌లో కూర్చున్నాక, చెప్పండి, ఇంత సడన్‌గా ఎందుకు కలవాలన్నారు అని అడిగాను. గోదావరికి వరదలొచ్చాయి. వరద రావడానికి కారణం
ప్రతిదానికి కారణాలు ఉండాలనుకోవడం అమాయకత్వం కదా! సరే, కానీ ఇంత అకస్మాత్తుగా వచ్చిందంటే బలమైన కారణం ఉండాలి కదా! వరదంటేనే అకస్మాత్తుగా వచ్చేదని కదా! అకస్మాత్తుగా రాని వరద కూడా ఉంటుందేంటి? మీతో నేను వాదించలేను గాని విషయం చెప్పండి. ఎందుకు అర్జెంటుగా కలవాలన్నారు? అలా రండి దారికి అని నా కళ్ళలోకి వెర్రిగా చూస్తూ నా చేతులు పట్టుకుని నన్ను పెళ్లి చేసుకోండి అంది. నేను ఒక్క క్షణం స్థాణువునైపోయాను. ఆమె జీవితంలో ఎవరినీ పెళ్లి చేసుకోలేదని, పెళ్లి చేసుకోదని నా ప్రగాఢ విశ్వాసంగా ఉండింది. ఆనకట్ట కట్టడం ప్రవాహానికి ఇష్టం ఉండదు. ఇదే విషయం ఆమెతో అంటే, ఇది ఆనకట్ట అని ఎందుకంటున్నారు? సాగర సంగమం అనుకోవచ్చు కదా! కానీ ఆ సముద్రం నేనే అని మీకెందుకనిపించింది? నిజం చెప్పండి. మీలో సంగమించే నది ఏమిటన్నది నాకు మాత్రం తెలీదా? మీరు నన్ను ప్రేమించలేదా? సముద్రంలో కెరటాలు ఉవ్వొత్తున ఎగిసిపడుతున్నాయి. చీకటి వెలుగులు సముద్రంతో దోబూచులాడుతున్నాయి. అల్లంత దూరంలో అవని, ఆకాశం కలిసిపోయినట్టుగా భ్రమ. ఆమెకు చెప్పగలను. ఆమె సమక్షంలో నా హృదయం లయతప్పుతుందని, నా మాటలు చెల్లాచెదరవుతాయని, ఆంక్షలు లేని ప్రేమలో నేను పూర్తిగా కరిగిపోతానని, నాలో ఒక సముద్రం పొంగి ఆ అలలు ఆమె పాదాల్ని స్పృశించడానికి మౌనంగా పరవళ్ళు తొక్కుతాయని, ఆమె సమక్షంలో నేను ప్రతిక్షణం మరణించి మళ్లీ కొత్తగా జన్మిస్తానని ఆమెకు చెప్పగలను. మీరు నన్ను ప్రేమించలేదా? అని అడిగింది. నేను ఆమెతో చెప్పాలనుకున్నది నేను, ఆమె, ప్రేమ వేరు కావని. కాని ఆమెకెలా చెప్పగలను? 2 ఏళ్ల క్రితం నాకు చనిపోయినట్టు వచ్చింది కల కాదని, త్వరలోనే నిజమవబోతోందని, రేపు మృత్యువు నా తలుపు తడుతుందన్నది ఊహ కాదని, నిజమని, నేనిక ఎన్నాళ్ళో బ్రతకనని ఆమెతో ఎలా, ఎలా, ఎలా చెప్పగలను?